నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. పెళ్లి చేసుకున్నందుకు ఆ కర్మ నేను పడుతున్నా, వాళ్ళకి ఎందుకులే అని చెప్పి ఎంత అరిచినా కూడా నేనేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేవాడిని అని ఆయన చెప్తున్నాడు. గుండెల్ని టచ్ చేసావు, టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. అవన్నీ కరెక్టేలేండి. మగాడు అవన్నీ కరెక్టే గానీ మగాడు కాదా? మగాడేనండి, అవన్నీ కరెక్ట్. మగాడు అన్నా ఉంటా కదా, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు మగాడు కాదు అని చెప్పేవాడు. పిల్లలు అంత పర్టికులర్ గా లేదు మేడం. ఏం చేస్తానండి, నేను రెచ్చగొడుతున్నాడు అండి. రెచ్చగొట్టడం వల్ల ఆ మాట అన్నాను. మగోడు కాదంటే విపరీతమైన బూతులు మాట్లాడుతున్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత లేదు పిల్లల్ని కంటే బాగుంటుంది అని చెప్పావు. ఆలోచన వస్తున్నాడు కానీ నన్ను బయట గలీజ్ చేశాడు. ఇలాంటి మాటలు విని అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. నేను ఇమేజ్ ఉండదాన్ని అండి. నీకు చాలా నేను క్యారెక్టర్ పరంగా గానీ అంత ఇమేజ్ కామెడీ చేస్తున్నావా? నన్ను అనుసరించినట్టుగా నీకు ఏం క్యారెక్టర్ ఉంది? ఏం భ్రష్టు పట్టించాడు చెప్పు. ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ బయట అర్పిస్తున్నాడు, బయట బూతులు అర్పించడానికి ఏంటి, నువ్వు చిన్నపిల్లవా? ఏదో తేడాగా రెచ్చగొడితే రెచ్చిపోతావా? ఎవరితో మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావా? ఇది అవగాహన. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చగొడతా రెచ్చిపోవడం అంటే రెచ్చిపోతారండి కొంతమంది. ఎందుకు బాగా చూసుకుంటాడు? వేరే కాపురానికి ఎక్కడ వస్తాడండి? అదే ఊర్లో ఉంటున్నాడు, అదే ఊర్లో. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావు ఉంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్తాడు, రోజు వెళ్తాడు వాళ్ళ ఇంటికి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఆయన వెళ్తే నీకేం బాధ? అప్పుడు నేనే ఎవరికైనా చూపించండి రా అనట్లేదండి వాళ్ళ ఇంటికి వెళ్తాడని, కానీ వాళ్ళ ఇంట్లో సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది.